సుల్తానాబాద్ PACS చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీగిరి శ్రీనివాస్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి సహకార సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని నిర్వహించాలని జెనీవాలో జరిగిన సమావేశంలో తీర్మానించారని, సహకార సంఘాలు ప్రపంచ దేశాల నలుమూలలో బలోపేతమని ఉన్నాయని అన్నారు. కార్మిక సంఘాలు, చిన్నకుల వృత్తులు అన్ని ఈ సహకార సంఘాల కింద కొనసాగుతాయని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ జెనీవాలో సమావేశమైనప్పుడు జూలై మొదటి శనివారంను అంతర్జాతీయ సహకార దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మా సుల్తానాబాద్ సహకార సంఘంలో సహకార పతాకాన్ని ఆవిష్కరించి అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఇలా మా సహకార సంఘ ఉద్యోగులు మరియు సహకార సంఘ సభ్యుల మధ్యలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇలా ఈ సహకార వ్యవస్థ అనేది ప్రపంచం నలుమూలల బలోపేతమై ఉన్నది. ఇవాళ ప్రపంచ దేశాలే కానీ, కార్మిక సంఘాలే కానీ, ఇవాళ చిన్న కుల వృత్తులే కానీ అన్నీ కూడా ఈ సహకార వ్యవస్థ కిందనే కొనసాగుతూ ఉన్నాయి. ఇలా ఈ సహకార వ్యవస్థ ఎంతో బలోపేతమైతే దేశాలన్నీ కూడా, సంబంధ వర్గాలన్నీ కూడా దాని కింద వర్ధిల్లుతాయి. అందుకోసం సహకార వ్యవస్థను దాదాపు మన నెహ్రూ గారు భారతదేశంలో ప్రారంభించి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాలో తీసుకున్నట్టయితే KDCC బ్యాంక్ ఆధ్వర్యంలో సహకార సంఘాలన్నీ 130 సహకార సంఘాలన్నీ లాభాల బాటలో పయనిస్తూ సహకార సంఘ సభ్యులకు అందరికీ సేవలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ సహకార గొడుగు కింద చేనేత కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, కుమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు, మరి గీత పారిశ్రామిక సంఘాలు కావచ్చు, అన్నీ కూడా ప్రతి కుల వృత్తి కూడా ఈ సహకార సంఘం గొడుగు కిందనే పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ సహకార సంఘంలో సభ్యులందరూ కూడా పేద ధనిక అనే వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసే వీలు కల్పించిన వ్యవస్థ ఈ సహకార వ్యవస్థ. ఈ సహకార వ్యవస్థను ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సహకార వ్యవస్థ ప్రతి ఒక్కరికి కూడా ఫలాలను అందించడంలో ముందుంటుందని తెలియజేస్తూ ఇవాళ అంతర్జాతీయ సహకార శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.